ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యుల సేవలు ఎనలేనివని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని దొడ్ల లక్ష్మీ నర్సారెడ్డి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బెంచీల వితరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 100 బెంచీలను ఆమె పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సేవా దృక్పథంతో ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా ఎనలేని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. వెంకయ్య నాయుడు సేవలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నాయుడు, రాధమ్మ, దీపా వెంకట్ వంటి వారు సేవలను కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గానికి ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు విద్యార్థి దశలో విద్యను అభ్యసించిన పాఠశాలకి ఆయన కుమారుడు సేవలందించడం హర్షణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, దొడ్ల విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ పర్వీన్, వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్, పాఠశాల ఉపాధ్యాయులు విజయలక్ష్మి మరియు కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీ బుచ్చిరెడ్డిపాలెంలోని డిఎల్ఎన్ఆర్ స్కూల్కి ముప్పవరపు ఫౌండేషన్ తరఫున హర్షబాబు వాళ్ళు, రాధమ్మ ఇద్దరు కలిసి ఇక్కడ ఒక 100 బెంచెస్ ఈ స్కూల్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి. దీనికి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఇది ఒక చాలా చిన్నది మాత్రమే. ఇంకా కూడా ముప్పవరపు ఫౌండేషన్ తరఫున మా కాన్స్టిట్యున్సీలో ఇంకా మీరు హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన వెంకటాచలం దగ్గరున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తుంటారు ఈ కుటుంబం అంతా కూడా. అందులో భాగంగా నేను మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని స్కూల్స్లో బెంచెస్ కావాలమ్మా అని చెప్పి రాధమ్మకి చెప్పినప్పుడు నేను ఇస్తానక్క అని చెప్పి కొన్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా నేను అడుగున్నాను. సో అలాగే ఈ ఫౌండేషన్ తరఫున వాళ్ళు చేసే సేవలు ప్రజలకి ఎనలేనివి. వెంకయ్యనాయుడు అన్న గారి దగ్గర నుంచి హర్షబాబు, రాధమ్మ, అలాగే దీపమ్మ, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సేవలు ప్రజలకు అందిస్తూ ఉంటారు. సో వాళ్ళకి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఎంతో ఓపికగా వచ్చి మన కాన్స్టిట్యున్సీకి ఈ బెంచెస్ ఇక్కడ ఈ పిల్లలకి ఇచ్చినందుకు హర్షబాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.